వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామాన మీకు వందనాలు. ఈ దినం ఎపిసోడ్ సహకారము ఇచ్చిన కుటుంబము హైదరాబాద్ నివాసితులు ఇందుపల్లి ఇమ్మాన్యుయల్ గారి జన్మదినము సందర్భంగా తల్లిదండ్రులు శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు IAS మరియు వారి సతీమణి శ్రీమతి ఇందుపల్లి సుజాత గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఇమ్మాన్యుయల్ గారిని దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాము. తెస్సలోనిక 2వ పత్రిక ధ్యానము ప్రారంభించుకుంటామే. వాళ్ళ ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇందుపల్లి ఇమ్మాన్యుయల్ గారికి మీరు ఇచ్చిన జన్మదినము అను దయా కిరీటము కొరకు కృతజ్ఞతలు. యవనస్తుడు బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. తొట్టిల్లకుండా కాపాడే కృపను దయచేయము నాయన. శామ్యూల్ ఆనంద్ కుమార్ గారు, సుజాత గారు దీవించబడి ఆశీర్వదించబడుటకు కృప దయచేయము. యవనుని జీవితము ఈ నూతన సంవత్సరము ఒక శ్రేష్టమైన కృపా బలము చేత నిలబడుటకు, బలపడుటకు సహాయం ఇవ్వండి. బిడ్డ చుట్టూత మీ సన్నిధిని ఉంచమని అడుగుతున్నాం. తెస్సలోనిక 2వ పత్రిక ధ్యానాలు మాకు దీవెనగా ఇవ్వండి. ఇప్పుడు మీ కృప మా ప్రేక్షకులపై వర్షంపచేయండి. Let them look into them and watch their heart. లోనికి తొంగి చూచుకుని హృదయాలను పరీక్షించుకున్నట్టుకు మాకెల్లరకు కృపనిమ్మని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము శీఘ్రముగా విస్తరించినట్లు బెరాకా స్టూడియో నిర్మాణము కొరకు ప్రార్థించండి. 9 డైమండ్స్ సోషల్ ప్రాజెక్ట్స్ స్థిరపడుటకు కృపకై ప్రార్థించండి. 73 chapters, 300 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయటానికి, 3rd టైం బైబిల్ కంప్లీట్ చేయటానికి సహకారులు కావాలి. నేను కొందరు స్నేహితులను, ప్రభు బిడ్డలను దర్శిస్తుండగా కొద్దిమంది ఎదురుకు వస్తున్నారు, ప్రామిసెస్ ఇస్తున్నారు. ఇప్పటికీ 6 persons, 6 ప్రామిస్ ఇచ్చారు. మనం ఒక 300 ఎపిసోడ్స్ చేయగలిగితే చక్కటి స్టూడియోతో, మంచి స్టాఫ్తో అద్భుత వాక్యాలు ఇవ్వగలుగుతాం. ఇది ప్రార్థన అంశం. ప్రార్థించండి. దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళిపోదాం. తెస్సలోనికైలకు పౌలు గారు రాసిన 2వ పత్రిక మనం
క్రీస్తు శకం 51-52 సంవత్సరాల్లో పౌలు కొరింథీలో ఉన్నప్పుడు ఈ సంఘానికి లేఖ రాశాడు. మొదటి లేఖ పరిస్థితులే రెండో లేఖలో కూడా ఉన్నాయి. అయితే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి చర్చ్లో. సెకండ్ కమింగ్ గురించి, ట్రిబులేషన్ పీరియడ్ని గురించి, ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినం అని చెప్పబడిన ఆ 7-year ట్రిబులేషన్ పీరియడ్ని గురించి, యాంటై క్రైస్ట్ని గురించి, సంఘం ర్యాప్చర్ని గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకు డౌట్స్ ఉన్నవి. అవి క్లారిఫై చేస్తూ పౌలు గారు మరలా రెండవ ఉత్తరం రాశాడు. అది ప్రధాన అంశం. ఈ పౌలు మహాశయుని యొక్క ఉత్తరాలలో ప్రధానంగా మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఈ సంఘంలో దేవుని యొక్క ప్రేమ, సంఘము చక్కటి విస్తరణ, చక్కటి డెవలప్మెంట్లో, ప్రేమలో డెవలప్ అయి ఉన్నారని పౌలు గారు రాశాడు. ఇది అద్భుతమైన విషయం. దీనిని మనం ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయంలో పెర్సిక్యూటెడ్ బిలీవర్స్ని ఎంకరేజ్ చేయటం కోసం వ్రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. శ్రమల్లో ఉన్నారు, సహిస్తున్నారు, వాళ్ళకి ఏం కలుగుతుంది తెలియచేస్తూ వారిని ఎంకరేజ్ చేశాడు. తర్వాత ఇది ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు ప్రభువు యొక్క రెండవ రాకడను గురించి 2వ అధ్యాయంలో 12 వచనాలు, 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి 2:13 నుంచి 3:15 వరకు వారు పనిచేసి జీవనం సాగించాలి అనే ఒక హెచ్చరిక ఇందులో ప్రధానంగా రాశాడు. ఆనాడు సంఘాల్లో ఆస్తులంతా కూడా అమ్మి తెచ్చి ఒక చోట పెట్టుకొని భక్తులందరూ పంచుకొని హ్యాపీగా బతికేవాడు, నీడ్స్ మీట్ అయ్యేవాడు. అయితే అప్పుడు కొందరు బద్ధకస్తులు సంఘంలో చేరిపోయి బతుకు తెరువు కోసం వచ్చేసేవారు. అట్లాంటి వారిని హెచ్చరిక చేసి పౌలు గారు పని చేసి భోజనం చేయమన్నాడు. దేవుడు న్యాయమైన వాడు అనేటువంటి ఒక ప్రధానమైన కీ వర్స్ 6 and 7 verses of 1st chapter. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు జస్ట్, న్యాయము తీర్చేటువంటి వాడు కాబట్టి న్యాయాన్ని గురించి రాశాడు. తర్వాత 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పౌలు గారు వారికి ఒక స్పెషల్ వర్డ్, దేవుని స్తుతించండి, సహోదరులను ప్రేమించండి. దేవుని చేత ప్రేమించబడుతున్న వారులారా దేవుణ్ణి స్తుతించండి అనేది రాశాడు. తర్వాత నమ్మకంగా ఉండండి, ఎవరు ఒకరికొకరు కీడు చేసుకోకండి. ఇది ప్రధానంగా ఇతని యొక్క రచనల్లో పర్పస్, కీ వర్సెస్ మనకు అర్థమవుతున్నాయి. దీని యొక్క అవుట్లైన్ మనం గమనిస్తే మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు శుభవందనాలు, 1వ అధ్యాయం 3 నుంచి 10 వరకు వారి విశ్వాసము, ప్రేమ, వాటి అందరి స్థిరత్వాన్ని బట్టి దేవుని స్తుతించుచు కృతజ్ఞతలు అర్పించుట. 1వ అధ్యాయం 11-12 వచనాల్లో వారి ఆత్మీయ అభివృద్ధికై విజ్ఞాపన చేయటం. 2వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నవి. అందులో ప్రధానంగా మొదటి 12 వచనాల్లో దేవుని యొక్క మహాదినము, 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు వారి పిలుపును గూర్చిన కృతజ్ఞత చెల్లించుటను గురించి రాశాడు.
2వ అధ్యాయం 16-17 వచనాల్లో వారి యొక్క సేవ నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము, వారు చేయవలసిన పనుల నిమిత్తము విజ్ఞాపనను గురించి రాశాడు. 3వ అధ్యాయము 1-5 వచనాలు ప్రార్థనకు ఇవ్వవలసిన ప్రాధాన్యతను గురించిన పిలుపునిచ్చాడు. 3వ అధ్యాయము 16-15 వరకు లేజినెస్, బద్ధకాన్ని వీడమని, అక్రమాన్ని మానమని, క్రమముగా బ్రతికి క్రమశిక్షణలో ఉండమని పిలుపునిచ్చాడు. ఇక బెనడిక్షన్ అండ్ కంక్లూజన్ విత్ గ్రీటింగ్స్ 3వ అధ్యాయం 16-18 వరకు చివరి వచనాల్లో ఇచ్చాడు. ఈ విధంగా ఈ తెస్సలోనిక పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 53వ పుస్తకం, న్యూ టెస్టిమెంట్లో సెంటర్ బుక్. న్యూ టెస్టిమెంట్లో సెంటర్ బుక్. ఇటు 13 అటు 13 ఇది మధ్యలో ఉంటుంది. తెస్సలోనిక 2వ పత్రిక. దీనిలో 3 chapters and 46 verses. 3 chapters and 46 verses పరిశుద్ధుడైన పౌలు గారు ఇందులో రాస్తూ వచ్చాడు. ఇక మనం తెస్సలోనిక పత్రిక 2వది ధ్యానాన్ని ప్రారంభించుకోవడానికి మరొక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. 2వ పర్యాయం ఈ బుక్ స్టడీలోకి వెళ్తున్నాం. కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక సంఘమునకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము ప్రారంభము. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసు క్రీస్తు నందును ఉన్న తెస్సలోనిక సంఘమునకు their present status in God and in Christ explained. Paul believed this. To the church of the Thessalonians in God our Father and the Lord Jesus Christ. ఈ సంఘము క్రీస్తు నందును తండ్రి అందును ఉన్నది. తెస్సలోనిక సంఘము క్రీస్తు నందును తండ్రి అందును ఉన్నది. దిస్ ఈజ్ అవర్ స్టేటస్. ఇవాళ మన పొజిషన్ ఏమిటి, మన స్థితి, స్టేటస్ ఏమిటి అని అంటే వీఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ వీఆర్ ఇన్ గాడ్. రెసిప్రోకల్లీ అదేవిధంగా మరలా గాడ్ ఈజ్ ఇన్ us and Jesus is in us. The Spirit of the God is in us. We are in Him and He is in us. మనం ఆయనలో ఉన్నాము, ఆయన మనలో ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఎంత భాగ్యం ఇది! ఎటువంటి పటిష్టమైన స్థితి ఇది! ఎంత నమ్మకమైన దేవుడు! ఇది మనలను బట్టి కాదు, దేవుని కృపను బట్టి. మనమంతా అన్యులమే కదా, మనం యూదులం కాదు. కృప ద్వారా రక్షించబడుటకు పిలుచుకున్నాడు దేవుడు మనలను. ఆనాడు తెస్సలోనియలను అలాగే పిలిచాడు. దే ఆల్ ఆర్ జెంటైల్. పౌలు రాస్తూ అంటున్నాడు, సిల్వాను, తిమోతి కూడా శుభం చెబుతున్నారు మీకు. ఈ శిష్యులు పౌలుతో ఎప్పుడు ఉండేవారు. ఈ దినాల్లో పెద్ద సేవకులు సైతం ఇండిపెండెంట్గానే ఉండిపోతున్నారు, కానీ టీంను కలిగి ఉండలేకపోతున్నారు. పౌలును చూడండి, సిల్వాను, తిమోతి, లూకా, శీలా, ఇలా ఒనేసైమస్, ఇట్లా చాలామంది ఉండేవారు. వారందరినీ ఎంకరేజ్ చేసి తన మిషన్ వారికి పరిచయం చేసి ఆ మిషన్ని వాళ్ళు కంటిన్యూ చేసేటట్లుగా దేవుడు
అది కంటిన్యూయేషన్లో మిషన్ కొనసాగేటట్లుగా శ్రద్ధ తీసుకున్నారు. అలాంటి పరిచర్యలు కావాలి. వాళ్ళ శుభము అని చెప్పి ప్రారంభిస్తున్నారు. బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రసంగము, ప్రతి ఉత్తరము శుభాలతో ప్రారంభమవుతుంది. హెచ్చరికలతో కొనసాగినప్పటికీ ప్రారంభపు వచనం శుభమే ఉంటుంది. All the messages and the letters starts with the blessings and greetings. Blessings and greetings. This is the methodology of evangelism. మనం తిట్ల దండకంతో ప్రారంభిస్తూ ఉంటాము. అది సరైన విధానం కాదు. పౌలు తన మిత్ర బృందం, తన సేవక బృందంతో కలిపి ఈ లెటర్ రాస్తున్నాడు. వారి పేర్లు తనతో పాటుగా ఉంచాడు. ఇవాళ కొన్ని సభలు జరుగుతాయి, కానీ కొందరు పాల్గొన్నట్టే రాస్తారు. కొందరు పేర్లు ఆపి రాస్తారు, కొందరు పేర్లు చేర్చి రాస్తుంటారు ప్రకటనలు ఇస్తున్నప్పుడు మీడియాలో. నో డిస్క్రిమినేషన్. పౌలు గారు ఏ డిస్క్రిమినేషన్ లేనట్లుగా చూపించాడు. తనతో పాటున్న సేవకులు గుర్తించాడు, సంఘాన్ని గుర్తించమన్నాడు. ఇవాళ ఎందుకో కొందరు సేవకులు మిగతా సేవకులను గుర్తించొద్దని బతిమలాడుకుంటున్నారు. సంఘంలో లోపం అది. ఇవాళ ప్రతి దైవజనుడిని గౌరవించడం మనం నేర్చుకోవాలి, గుర్తించడం నేర్చుకోవాలి. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. సంఘానికి కృప సమాధానం అట్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్. ప్రతి మానవుడు, రక్షించబడిన ప్రతి మానవుడు, విశ్వాసి, క్రీస్తు యొక్క కృపలో, క్రీస్తు యొక్క సమాధానంతో జీవించాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసి పట్ల దేవుని ఉద్దేశము కృప, అనుగ్రహము మరియు సమాధానము. సమాధానము లేనివాడు క్రైస్తవుడు కాడు. సమాధానమును దేవుడు మనకు దయచేస్తాడని ప్రార్థిస్తున్నాడు పౌలు గారు. మనం ప్రార్థిస్తున్నామా? మన సంఘాల కొరకు కోరుతున్నామా? మన సంఘాలు సమాధానంతో వర్ధిల్లాలని, మన సంఘ సభ్యులు వర్ధిల్లాలని కోరుతున్నామా? సమాధానంలో శక్తివంతులైన ప్రతి విశ్వాసి కూడా సమాధానంతో ఉండటం నేర్చుకోవాలి. పీస్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ the believer's life. అది మీకు కలుగును గాక ఇష్టపడుతున్నాడు పౌలు గారు. అది మీకు కలగాలి. కృపా సమాధానాలు మీకు కలగాలి, కలుగుతాయి. ఇవాళ వాక్యం వింటున్న మీకు దేవుని నుండి శుభము, దేవుని నుండి కృపా సమాధానము కలగాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక 3వ వచనం దగ్గర నుండి వారికి అప్రిసియేషన్ ఇస్తున్నాడు. We have to appreciate the church and the believers for the merits in spiritual life. వారి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వృద్ధిని పసిగట్టి గుర్తించి అభినందించాలి. We should reward the people, church, believers. సహోదరులారా, పిలుపు చూడండి ఎంత చక్కటి పిలుపు. బ్రదర్, బిలౌడ్ బ్రదర్, సహోదరులారా,
మేమెల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. Whenever your church grows in Christ and in spirit, you always must give thanks to God. మన దేవుడు మన సంఘానికి ఇచ్చిన వృద్ధిని బట్టి నిత్యము దేవుని స్తుతించాలి. నేను ఒక 6 వారాలుగా మా సంఘాన్ని స్పిరిచువల్ ఎక్స్ట్రా ఎడిఫికేషన్ నరిష్మెంట్ ఇస్తున్నాను. ఆత్మీయంగా వృద్ధి చెందేటట్లు వారికి ఆత్మీయ ఆహారం ఇస్తున్నాను. దే ఆర్ గ్రోయింగ్ వెల్. వారు చక్కగా ఎదుగుతున్నారు. వారిలో ఆత్మీయంగా ఫలాలు వస్తున్నాయి, ప్రారంభం అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రతి సేవకుడు తనకు దేవుడిచ్చిన సంఘ విషయంలో, వారి అభివృద్ధి విషయంలో దేవుని స్తుతించుట మానరాదు. వారిని గుర్తించాలి, వారిని అభినందించాలి, వారిని ప్రోత్సహించాలి. వారికి కలిగిన ఆ స్పిరిచువల్ స్టేటస్ డెవలప్మెంట్ కొరకు దేవునికి నిత్యము కృతజ్ఞత చెల్లించాలి. మనం దేవుని పిల్లలం, దేవుణ్ణి స్తుతించాలి. ఇది బద్ధులమై ఉన్నాము. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. ప్రైజింగ్ గాడ్ ఈజ్ ద మ్యాండేటరీ. దేవుని స్తుతించటం ఖచ్చితం, తప్పక చేయాల్సిన కార్యం. పౌలు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మాకు బద్ధత అయి ఉన్నది. ఇది యుక్తమే. ఎందుకు యుక్తము? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, నాట్ పాస్ట్ టెన్స్. పొగడటం లేదు, గుర్తిస్తున్నాడు అంతే. నాట్ ఫ్లాటరింగ్. ఊరికే పొగడటం లేదు పౌలు గారు. కేవలం వారి అభివృద్ధి కనబడుతోందని చెబుతున్నాడు. ఆత్మ సంబంధమైన బిడ్డలు కదా, మీలో విశ్వాసం అభివృద్ధి చెందుచున్నది. యువర్ ఫెయిత్ ఈజ్ గ్రోయింగ్ అబండెంట్లీ. ఎలా అభివృద్ధి చెందుతోంది? బహుగా అభివృద్ధి చెందుతున్నది. విశ్వాసములో వారు వృద్ధి చెందుతున్నారు. వేగంగా స్థిరంగా బలంగా అభివృద్ధి చెందుతున్నారు. దిస్ మస్ట్ హ్యాపెన్ ఇన్ యువర్ చర్చ్. ఇది మీ సంఘములో జరగాలి. ఈ అనుభవము మీ సంఘములో రావాలి. దేవుడు మీకు ఇచ్చిన సహవాసములో బహుగా అభివృద్ధి విశ్వాసములో కలగాలి. You need to check this parameter in the believer's life. That is our duty. ఒక స్కూల్లో బాబుని జాయిన్ చేస్తే టీచర్స్ రెస్పాన్సిబిలిటీ వాడిని డెవలప్ చేయటం సబ్జెక్ట్లో. అలాగే ఆత్మ సంబంధంగా కూడాను మన సంఘం, మన సభ్యులు ఆత్మలో విశ్వాసములో ఎలా వర్ధిల్లుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడలు చూపే ప్రేమ విస్తరిస్తోంది. ఇట్స్ ఎ గుడ్ సైన్. 2 విషయాలు. విశ్వాసము వృద్ధి చెందుతోంది, సహోదరుల పట్ల ప్రేమ వృద్ధి చెందుతోంది. దేవుని మీద విశ్వాసము వృద్ధి చెందుతోంది, సహోదరుల మీద ప్రేమ వృద్ధి చెందుతోంది. దే ఆర్ గ్రోయింగ్ సైమల్టేనియస్లీ, ప్రపోర్షనేట్లీ, ఈక్వల్లీ విత్ గాడ్ అండ్ విత్ ద పీపుల్. దేవునితో ప్రజలతో ఏకకాలములో సమంగా వృద్ధిలోకి వస్తున్నారు. దే ఆర్ మెయింటైనింగ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ ద చర్చ్. ఇట్ ఈస్ అప్రిషియేటబుల్. అభినందనీయమైన విషయం ఏంటంటే
దేవునితో విశ్వాసములో అభివృద్ధి, సంఘముతో ప్రేమలో అభివృద్ధి. మీరు ప్రేమించుటలో విస్తరిస్తున్నారా? అభివృద్ధి చెందుతున్నారా? విస్తరిస్తున్నారా? చెప్పండి. మీ ప్రేమ విస్తరించాలి. నేను చెప్పాను కదా, మా చర్చిలో బైబిల్ స్టడీస్ చేస్తున్నాం గృహాలలో. నేను విశ్వాసులకు చెప్తున్నాను, మీ ప్రేమ విస్తరించాలి. యూ మస్ట్ షేర్ యువర్ లవ్ విత్ యువర్ నైబర్స్ అండ్ అదర్స్ who are not believers. Also, who are believers also. విశ్వాసులైన వారితో మీ ప్రేమ పంచుకోండి, అవిశ్వాసులకు కూడా మీ ప్రేమను పంచేయండి, విస్తరించాలి. మీ ప్రేమ ఎదుట వాని ఎడల, మీ అందరిలో ప్రతివాడు ఎదుట వాని ఎడల చూపు ప్రేమ. ఎదుట వాని ఎడల, he may be believer, he may not be believer, but you must show the love. నువ్వు ప్రేమ చూపాలి. మనం ప్రేమిస్తున్నామా? లేదు. మనం ఏదో దినాలు వెళ్ళబుచ్చుతున్నాం భూమి మీద, అంతే. మనం భూమి మీద దినాలు వెళ్ళబుచ్చుతున్నాం, ప్రేమించడం లేదు. ప్రేమలో మనం అద్భుతమైన విషయాలు దాగున్నాయి. నీ ప్రేమ వెర్బ్ అయి ఉండాలి, క్రియ అయి ఉండాలి, నౌన్ కాదు. నీ ప్రేమ నామవాచకం కాదు, నీ ప్రేమ క్రియ. ఇట్ షుడ్ బి ఎ వెర్బ్. అది నీకు ఒక క్రియ అయి ఉండాలి. క్రియతో ప్రేమిద్దాం, మాటతో కాదన్నాడు భక్తుడు. మాటతో కాక క్రియతో ప్రేమించుదము. ఊరికే నేను ప్రేమిస్తున్నాను 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 కాదు. డూ సంథింగ్ ఫర్ దెమ్ విత్ లవ్. టు షో యువర్ లవ్, గివ్ సంథింగ్, డూ సంథింగ్, sacrifice something, that they should acknowledge that you are loving them. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఎలా తెలిసింది? కుమారుని పంపేశాడు. ఇంకా ఏం తెలిసింది? కుమారుని సిలువకు అప్పగించాడు. ఇంకా ఏం తెలిసింది? కుమారుని మరణానికి అప్పగించాడు. That is the love of God. Explained. నేను ముగిస్తూ మాట్లాడుతున్నాను. మనము ప్రేమలో విశ్వాసములో వృద్ధి చెందాలి. పౌలు గారు తెస్సలోనిక సంఘాన్ని 2వ పత్రికలో అభినందించాడు. మీరు అభినందనీయులు కావాలి అనగా విశ్వాసములో బహుగా వృద్ధి, ప్రేమలో బహు విస్తరణ సాధ్యం చేసుకుందాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం హైదరాబాద్ నివాసితులు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ సుజాత గారుల సంతానం, ఏకైక సంతానం. ఇందుపల్లి ఇమాన్యుయల్ గారి జన్మదినం సందర్భంగా ఈ సహకారం అందించారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన ముందు స్టూడియో కొరకు ప్రార్థించండి. 9 డైమండ్స్ ప్రోగ్రాం కొరకు ప్రార్థించండి. 300 ఎపిసోడ్స్కి స్పాన్సర్స్గా మీరు కూడా సిద్ధమవ్వండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్యమును అనుసరించి నడుచు కృపనివ్వండి. ఇమాన్యుయల్ గారిని జ్ఞాపకం చేసుకోనండి. నూతన జన్మదినం మన దయా కిరీటం ఇచ్చారు. బిడ్డను ఆశీర్వదించి 22 సంవత్సరాలు కాపాడారు. ఈ నూతన సంవత్సరం నూతన ఆశీర్వాదాలు, నూతనమైన జ్ఞానము, నూతనమైన భద్రత, నూతన అభివృద్ధి దయచేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.